మహిళా రిజర్వేషన్ల విషయంలో అటు బీజేపీని ఇటు కాంగ్రెస్ పార్టీని టీడీపీ స్టంప్ చేసింది. మహిళా రిజర్వేషన్ల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయం ఉన్నట్టుగా చెప్తే కానీ చివరికి ఆ బిల్లు మాత్రం అమలు కాల, ఆపరేషనలైజ్ కాల. ఈ నేపథ్యంలో చట్టంతో సంబంధం లేకుండా పార్టీ పరంగానే ఈ రిజర్వేషన్లు కల్పిస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల్లో 33% టికెట్లు మహిళలకే ఇస్తామని చెప్పి టీడీపీ తాజాగా మహానాడులో ప్రకటించింది. నారా లోకేష్ చేశాడు ఈ ప్రకటనని. లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత పార్టీ పరంగా తీసుకున్నటువంటి ఒక ముఖ్యమైన పాలసీ డెసిషన్ ఇది. పార్టీలో లోకేష్కి పెరుగుతున్న పాత్రకి ఈ నిర్ణయాన్ని ఒక సంకేతంగా చూడాలి. టీడీపీలో తనదైనటువంటి ముద్రను వేసేటువంటి ప్రక్రియలో ఇది ఒక భాగం. ఈ నిర్ణయంతో టీడీపీకి లోకేష్కి దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. పార్లమెంట్లో చట్టం కాకపోయినా పార్టీలో అమలు చేస్తాం అని చెప్పటం, అది 2029 ఎన్నికల నుంచే మొదలు పెడతాం అని చెప్పటం దేశంలో ఖచ్చితంగా ఒక చర్చకు దారితీస్తుంది. అంతేకాదు మిగతా పార్టీల మీద ఈ విషయంలో ఒత్తిడి కూడా పెరుగుతుంది. బీజేపీకి మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో చిత్తశుద్ధి లేదు, అందుకే డీలిమిటేషన్తో ముడిపెట్టి వాళ్ళు ఈ మధ్య పార్లమెంట్లో దీన్ని తీసుకొచ్చారు ఈ బిల్లుని, అందుకే మేము వ్యతిరేకించాల్సి వచ్చింది అనేది కాంగ్రెస్ పార్టీతో సహా మిగతా ప్రతిపక్షాల స్టాండ్. అయితే బీజేపీకి చిత్తశుద్ధి లేదని అనుకున్నా కూడా పార్టీల పరంగా కాంగ్రెస్ కావచ్చు లేక ఇతర పార్టీలు కావచ్చు ఈ 33% రిజర్వేషన్ని అంతర్గతంగా పార్టీలో అమలు చేయడానికి ఇబ్బంది ఏమీ లేదు. అంటే ఎంపీ టికెట్లలో ఎమ్మెల్యే టికెట్లలో పార్టీ పరంగా మేము 33% రిజర్వేషన్ ఇస్తున్నాం అని చెప్పడానికి ఇబ్బంది ఏమీ లేదు, అడ్డేమీ లేదు. ఇది యాక్చువల్గా బీజేపీకి కూడా వర్తిస్తుంది. చట్టమే అవసరం లేదు దీనికి. నిజంగా ఈ పార్టీలు మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి అని చెప్పి అనుకుంటే పార్లమెంట్లో చట్టమే అవసరం అలా. పార్టీ పరంగా అటువంటి నిర్ణయం తీసుకునేటువంటి స్వేచ్ఛ ఆయా పార్టీలకు ఉంది. అయితే ఒక పార్టీ 33% టికెట్ల మహిళలకు ఇస్తే పోటీలో ఉన్నటువంటి ఇతర పార్టీలు ఇవ్వకపోతే అది మాకు డిసడ్వాంటేజ్ అవుతుందని చెప్పి ఈ పార్టీలు చెప్తుంటాయి. ఇటువంటి నేపథ్యంలో వేరే పార్టీలతో సంబంధం లేకుండా పార్లమెంట్లో చట్టం చేయడం వల్ల ఆ కారణంగా కాకుండా తమంతట తాముగానే 33% టికెట్లు ఇస్తామని చెప్పి టీడీపీ ప్రకటించడాన్ని సాహసోపేతమైన నిర్ణయంగానే చూడాలి. ఒకవేళ ఏపీలో ప్రతిపక్షమైనటువంటి వైసీపీ అటువంటి నిర్ణయం తీసుకోలేదనుకోండి, తీసుకునే అవకాశం లేదు. అప్పుడు రాజకీయంగా టీడీపీకి ఎటువంటి పరిణామాలు ఉంటాయి అనేది ఒక చర్చనీయాంశం. ఇక టీడీపీ నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనే చూద్దాం. ఏపీలో మొత్తం 175 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఇందులో 33% మహిళలకి అంటే 57 సీట్లు ఇవ్వాలి. 2024 ఎన్నికల్లో టీడీపీ 144 సీట్లకు పోటీ చేసింది. అందులో 17 మంది మహిళలకి టికెట్లు ఇచ్చింది. అంటే 11.8% అన్నమాట. మరి ఒకేసారి 11.8% నుంచి 2029 ఎలక్షన్ల నాటికి 3 రెట్లు ఎక్కువ మహిళలకి టికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ తాజా ప్రకటన ప్రకారం పోయినసారి 17 మంది మహిళలకు టికెట్లు ఇస్తే 2029 ఎన్నికల్లో 57 మందికి ఇవ్వాలి. ఇంతమంది మహిళలకు టికెట్లు ఇస్తే గెలుపోటముల మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అనేది చెప్పటం కష్టం. ఎస్పెషల్లీ అవతల పార్టీలు ఎప్పట్లాగే మగవాళ్ళని నిలబెట్టాయనుకోండి, పోటీ ఎట్లా ఉంటుందో కూడా చెప్పలేం. ఇక పార్లమెంట్లో అయితే ఏపీ నుంచి 3 ఉన్నారు మహిళలు. రేపు 29 ఎన్నికల్లో కనీసం 8 మందికి ఎంపీ సీట్లు ఇవ్వాలి, అట్లీస్ట్ టీడీపీ వాళ్ళు. ఇది చిన్న విషయం కాదు. మొత్తంగా ఏంటంటే టీడీపీ అట్లాగే నారా లోకేష్ తీసుకున్నటువంటి నిర్ణయం పొలిటికల్ రిస్క్తో కూడుకున్నది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి చివరగా చెప్పాల్సినటువంటి ఒక ముఖ్య అంశం ఉంది. రిజర్వేషన్లు ప్రకటించడం ఈజీ, కానీ బలమైనటువంటి మహిళా అభ్యర్థులు దొరకటం కష్టం. ఇప్పటికే మహిళల్ని ఏదో నామమాత్రంగా పార్టీలు ట్రీట్ చేస్తాయి. అటువంటిది ఒకేసారి 3వ వంతు ప్రాధాన్యాన్ని ఇవ్వడం అంటే పొలిటికల్గానే కాదు, కల్చరల్గా కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఏ పార్టీ మీటింగ్ అయినా చూడండి, 99% మంది మగవాళ్ళే కనిపిస్తారు. అట్లాంటిది ఇప్పుడు ఒకేసారి అభ్యర్థులే 33% మంది ఉండాలి అంటే అందుకు కావాల్సినటువంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక నేపథ్యం ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇందులో ఉన్న ఒక ప్రమాదం ఏంటంటే సామాన్య మహిళలు వెంటనే రాజకీయ రంగంలో దూకలేరు. వీళ్ళకి ఆర్థిక వనరులు, సామాజిక వనరులు ఉండవు. కాబట్టి ఏమవుతుంది, మళ్ళీ
బలమైన రాజకీయ కుటుంబాల నుంచే మహిళలు ఈ 33% పదవుల్ని కొట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉంది. అంటే ఇప్పుడు ఏ కుటుంబాలైతే రాజకీయంగా ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయో అవే కుటుంబాలకు చెందిన మహిళలకే రేపు కూడా ఈ 33% పేరుతో అవకాశాలు వస్తాయి. ఇప్పటికే చూడొచ్చు మనం ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పేరుకి ఆ మహిళలు సర్పంచ్లు అయినా కూడా అధికారాన్ని చెలాయించేది ఆ భర్తలే అని చెప్పి అందరికీ తెలుసు. రేపు ఎంపీ ఎమ్మెల్యే మహిళల విషయంలో కూడా ఇదే జరగదు అని చెప్పి గ్యారంటీ ఏమీ లేదు. అందువల్ల మహిళలకి 33% రిజర్వేషన్లు అనగానే రాజకీయ రంగంలో పెనుమార్పులు వస్తాయి అని చెప్పి కూడా ఆశించలేదు. అన్ని వర్గాల మహిళలకి ఈ 33% రిజర్వేషన్ల వల్ల ప్రయోజనం జరగాలి అంటే క్షేత్రస్థాయి రాజకీయాల్లో మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది.